హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. రాత్రి బ్యాగ్ని చదువుకున్నాం కదా, అందుకే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ బాయ్ చెప్పేస్తున్నా. మా చెల్లికి మైసూర్ రమ్మంటున్నాను, రానండి సంతంది. నాకంటే తెల్లగా ఉన్నా చిన్న బజ్జుడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 గంటల నుండి ఆడుతుంది, 5 గంటలకు మళ్ళీ పడుకుంది. ఇది అక్కడైతే కూలర్ ఆన్లో ఉందన్నమాట, అందుకే సౌండ్ అట్లా వస్తుంది. సో మేమైతే 5 o'clock అయితే ఇంటి దగ్గర నుండి బయలుదేరదామనేసి అనుకున్నాము. ఆల్రెడీ అప్పటికి 5:30 ఇట్లా అయిపోయిందండి. ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో వాళ్ళకి వదిలేసి వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఉన్నాం కదా, ఒక్కరోజు కూడా ఇంట్లో లేనండి. కరెక్ట్గా నైట్ టైం వస్తుండే పడుకోవడానికి మాత్రం, వచ్చి అలాగే వెళ్ళిపోతుండే. మళ్ళీ మార్నింగ్ డే అంతా అక్కడే ఉంటుండే అక్క వాళ్ళ ఇంటి దగ్గర. ఇంటి దగ్గర నుంచి 4కి బయలుదేరదాము, లేదంటే 5కి బయలుదేరదాం అనుకున్నాము. 5:15 ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము మేము. పైన చూసేస్తుంటే బాయ్ బాయ్. కార్తీక్ అక్కడ ఉన్నాడులే. సరేనమ్మా, వెళ్ళు. చెప్పాను కదా మా తోటకోడలని, మా త్రివేణక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. అక్కడికక్కడ దగ్గరే అనమాట. సో మా అత్తమ్మ వాళ్ళందరూ లేచారు పడుకొని. మా ప్రవళిక కూడా వచ్చేసింది. వాళ్ళైతే పైన రూమ్లో ఉంటారండి, వాళ్ళకి కూడా సౌండ్ వల్లే వచ్చేస్తారనమాట లేచి. తను లేపమంది కానీ నేను ఎందుకులే డిస్టర్బెన్స్ అని చెప్పేసి లేపలేదనమాట. అక్కడ 5:30 అయితే అలా అయిపోయిందనమాట టైము. ఇంకా అక్కడ 5:30కి అయితే బయలుదేరాము. 5:30కి చూడండి ఎంత వెళ్తారో అయిపోయిందో ఫుల్గా. సో వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి అయితే అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫుల్గా అరుస్తున్నాం అక్కడ, అందుకే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను నా వాయిస్ ఇస్తున్నాను నేను మీకు. ఇంకా అక్కడ నేను స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళు వర్క్ చేస్తారు కదా, అక్కడ వర్కర్స్ వాళ్ళ ఊరు అయితే వచ్చామన్నమాట. సో అక్కడ మ్యాంగోస్ అయితే కొన్ని తీసుకున్నాము. అంతకేం బాగాలేదు, నార్మల్గా ఉండే. కొన్ని అంటే ఒక 2 kgs ఇట్లా తీసుకున్నాం అనమాట, తినడానికి అవుతుంది అని చెప్పేసి. అంత స్వీట్గా ఏం లేవు అవి అయితే. నేనైతే ఒకటి తిన్నాను, ఇంకోటి తీసుకున్నాను అనమాట. కానీ మామూలుగా ఉండే స్వీట్. ఇంకా ఉన్నదేమో మా అరవింద్కి అయితే ఇస్తాను. చెప్పాను కదా మా సంతక్క వాళ్ళ పిల్లలు వస్తున్నారని చెప్పి మాతోని. ఇంకా వాళ్ళు కూడా ఉండే అనమాట. అందరం ఫుల్ హడావిడిగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి, మిస్ కాకుండా. చాలా చాలా బాగుంటాయి అనమాట వీడియోస్ అన్నీ. ఇంకా ఇక్కడ 2 kgs మ్యాంగోస్ అయితే తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళే తోవలో ఇంకా ఎక్కడైనా భోజనం చేద్దాం, సైడ్కి ఆపుదాము, అదే మార్నింగ్ తినలేదు కదా, తినడానికి ఆపుదామని చూసాము. ఇక్కడ ఒక తోట ఉండే, మ్యాంగోస్ తోట. ఇక్కడ లోపల అయితే అమ్ముతున్నారనమాట. చూడండి ఫుల్గా ఉన్నాయి మ్యాంగోస్ అయితే. ఇవన్నీ బంగిరిపిల్లి అనమాట. చాలా చాలా బాగున్నాయి చూడడానికి, అంటే తినడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి. కేజీ 60 రూపాయలు చెప్పారండి మాకైతే కేజీ 60 లెక్క అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంటాయి మ్యాంగోస్ అయితే. ఇక్కడ ఒక 10 kgs ఇట్లా తీసుకున్నాము. నేనైతే ఇక్కడ ఒక 3 మ్యాంగోస్ ఇట్లా తినేసానండి. నాకైతే మార్నింగ్ అదే అయిపోయింది అనమాట టిఫిన్. ఇంకా అది తినగానే ఇంకా కడుపులో అయితే కూడా అయిపోయింది అనమాట, కడుపులు తిప్పినట్టు కూడా అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా సరే బంగిరిపిల్లి తీసుకునేటప్పుడు కాయల్లాగా ఉండేవి అయితే తీసుకోవాలండి కంపల్సరీ. అయితే మేమైతే లైట్గా పండు ఉండేలా తీసుకున్నాము. మేము ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే అవి ముగ్గిపోయాయి అనమాట. కొంచెం చిరిగిపోయినట్టు అయిపోయాయి కూడా, కొన్ని పోయాయి కూడా, ఏం మంచిగా లేవన్నమాట. కట్ చేసినప్పుడు కొన్ని అయితే పురుగులు కూడా అయిపోయాయి అనమాట మేము వచ్చేసరికి. అదే ముందే ఉండొచ్చు పురుగులు మేబీ, కానీ బయటకైతే మాత్రం చాలా బాగా కనిపించాయి, లోపల మాత్రం పురుగులు ఉండే. చూడండి ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి మాత్రం. చూడడానికి మాత్రం బాగున్నాయి. నెక్స్ట్ మేము వచ్చేసి చెప్పాను కదా తినడానికి ఆపామని చెప్పేసి, ఇంకా రైస్ అయితే పట్టుకున్నాను. వచ్చేటప్పుడు అయితే పెరుగన్నం అయితే తింటున్నారు, పచ్చడి అయితే వేసుకున్నారు. అప్పడాలు అయితే వేపిసి తెచ్చాను నేను. ఇంకా అక్కడ తినేసి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడైతే బిర్యానీ తిన్నాం మధ్యాహ్నం లంచ్ టైంలో మాత్రం వీడియో తీసాను. అక్కడ మళ్ళీ మార్నింగ్ ఏం వీడియో తీయలేదు, కార్లో వెళ్ళడమే ఉంటుంది కదా, ఇంకేం ఉండదు. సో ఇక్కడైతే బిర్యానీ బాగుంటుందని చెప్పారనమాట. బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి అనేసి అన్నారు వీళ్ళు. సో ఇంకా అక్కడ నాయుడు ఏదో రెస్టారెంట్ మేబీ, అది ఫేమస్ అంట. చూడండి ఫస్ట్ వీడియో తీసాను కదా, దాని నేమ్ వచ్చేసి. ఇక్కడైతే బిర్యానీ అన్నీ తినేసి ఇక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా బాగుండే, అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి. అంటే పర్లేదు, నార్మల్గా ఉన్నాయి. మేమైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట, కూర్చొని ఉన్నాం మేము ఆర్డర్ ఇచ్చేసి.
మా సాత్విక్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు బిర్యానీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ప్లేట్ పైన ఆకులు వేసారనమాట, అరిటాకులు మాత్రం బాగా వేస్తారండి ప్రతి ఒక్క రెస్టారెంట్లో. ఇప్పుడు అన్ని రెస్టారెంట్లు ఇప్పుడు అరిటాకులు వేస్తున్నారు. చికెన్ లాలీపప్స్ అయితే వచ్చాయన్నమాట, అవి చాలా టేస్ట్గా ఉండే. ఇంకా ఆ రోజు తిన్నామన్నమాట మేము. ఇంకా తినేసి అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయామండి. కియా షోరూము ఇది వచ్చేసి చూపిస్తున్నాను మీకు, చాలా పెద్దగా ఉంది కదా. దీనివల్ల అయితే చాలామందికి జాబ్లు వచ్చాయంట. ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు అయితే తీసుకుని వచ్చారంట. సో ఓపెనింగ్ కూడా ఆయన వచ్చారంట, అదైతే చెప్తున్నారనమాట. నాకైతే తెలీదు, రాకేష్ మా హస్బెండ్ అయితే చెప్తున్నారు. అలా వీడియో అయితే తీశాను. చాలా పెద్దగా ఉందండి. మొత్తం చంద్రబాబు నాయుడు ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట రోడ్ పైన మొత్తం. అంటే ఆయన ఓపెనింగ్కి వచ్చారు కదా చూడండి, అంటే ఆయన తీసుకొచ్చారని చెప్పేసి ఇంతమందికి జాబ్లు వచ్చాయి దానివల్ల అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఈ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి కదా, అది ఎందుకు పెట్టారు అట్లా కొండ మీద? కరెంట్ సప్లైనా ఫ్యాన్స్? నేను చిన్నప్పటి నుండి అలాగే అనుకుంటున్నాను. ఎలా వస్తుందిరా కరెంట్ అందులో నుంచి? ఇది సమ్ము ప్రాజెక్ట్ చేసింది తెలుసా? మనమే కదా, మనమంటే మీరే కదా చేశారు. నువ్వు భార్గవ్ పండు చేసినట్టున్నారు అదా? విండ్ ఎనర్జీ, విండ్ని అది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే ఇంకా పవర్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒక్కొక్క రెక్క చాలా ఉంటుంది కదా. చూసా, రోడ్డు పైన వేసినప్పుడు చూసిన రెక్క ఎంత చాలా పెద్దది, అసలు లారీ కంటే పెద్దగా ఉంది అది రెక్క. ఒక రెక్క ఓన్లీ, దూరం నుండి చూస్తుంటే చిన్నగా కనిపిస్తుంది. ఇవన్నీ బట్టలవే, డిసెంబర్ జూడియోవి. చామంతి పూలు ఇవి అయితే వైట్ చామంతి. అబ్బా ఎన్ని చామంతి మొక్కలు ఉన్నాయో. ಇಲ್ಲಿ చూడు ఎలా చూస్తుంది, ఇక్కడ ఫోటో ఎట్టున్నారు. వాడిపోయి ఉన్నాయి మొత్తం. ఒరే వీడియో తీయండి రా మంచిగా నాకు. ఈ మధ్యలో సర్దుతండి నుండి ఇద్దరు మొక్కల్లా కూడా మా జర్నీ చేసి ఇక్కడ పువ్వులు చూడండి ఎన్నోటి ఉన్నాయో. మేమైతే ఇక్కడి నుంచి ఆదియోగి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. శివుడు విగ్రహం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్ళే రూట్లో చూడండి ఇట్లా కొండలని పెద్దగా ఉన్నాయి. వీళ్ళైతే దిగిపోయినారు, వెళ్ళారనమాట. వాష్రూమ్ కని వెళ్ళారు, అందులో దిగిపోతున్నారనమాట వాటర్లో. మా హస్బెండ్ ఉన్నారు కానీ చూడడం లేదు, లోతుంటే భయం కదా. అక్కడి నుండి అయితే నేను అరుస్తున్నాను రండి అని చెప్పేసి. అవునా, ఎక్కడున్నారు బాతులు? అవి లోపల నుంచి వెళ్తాయి, ఈత కొడతాయి. చాలు చాలు, ఇక్కడ తిరగండి, ఇక్కడ చెప్పారు. నీరు కాదన్నా కానీ సో అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం లోపలికి, ఆదియోగి టెంపుల్ దగ్గరికి. చాలా బాగుంటుందండి. నాకైతే ఎప్పటి నుంచో వెళ్ళాలని కోరిక, కాకపోతే వెళ్ళాను. ఇది ఆదియోగి అనేది 2 ప్లేసెస్లో ఉందన్నమాట కర్ణాటకలోన. సో మేమైతే మేము వచ్చే తోవలో దగ్గరలో ఉందన్నమాట. సో అందుకే ఇక్కడికి వెళ్ళాము. చూడండి ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచని. ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఆఫ్ యోగా మరి శివుడాడి సద్గురు సన్నిధి
కొండ మీదకి వెళ్తాం ఇప్పుడు, కొండపైకి వెళ్తాం అంటే ఇప్పుడు. ఈ కొండపైకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. రోడ్ అయితే ఎట్లా వంకర టెంకర్లో ఉంది. వెళ్ళాక తీద్దాంలే, దగ్గరికి వెళ్ళాలి. తీస్తే బాగా కనిపిస్తుంది. తీస్తున్నా కదా, నువ్వు మాత్రం మంచి డ్రైవింగ్ చేయనా. ఇక్కడ దేనికి రాపడం, కొండ మీద ఉంది అనుకోండి, కానీ కొండ మీద లేదండి, కొండ దగ్గర కింద ఉంది. అక్కడికి వెళ్తున్నాం చూడండి ఎంత బాగుందో. అది ఎలాగ అది చేశారా, చెక్కారా? రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడండి. కానీ నిద్ర మొత్తం అయ్యి ఉంది ఇప్పుడు వీడికి. ఇప్పుడైతే మేము ఆదియోగి టెంపుల్కి అయితే వచ్చామండి. చాలా బాగుంది ఇది. గలరా తిప్పికెళ్ళిపోతున్నారు. రథం రథం రే కార్తీ. అక్కడ వీడియోస్ అయితే ఎలా లేదనమాట, వీడియోస్ తీయొద్దనేసారు. ఇక్కడైతే తీసుకోవచ్చండి బయట శివుని దగ్గర. ఇక్కడ చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు, రీల్స్ తీసుకుంటున్నారు అనమాట. ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా దగ్గరకు కూడా వెళ్తాం చూడండి. వీడికి వీడియో తీయమంటే మా కార్తీక్ గడికి జూమ్ చేస్తాడు ఫుల్గా. ఇక్కడికైతే ఇంకా వెళ్తాము. మా హస్బెండ్ అయితే కార్ పార్కింగ్ చేసి అయితే వచ్చేసారనమాట. ఇంకా శివుడు కూడా అక్కడ లింగం ఉందన్నమాట, అక్కడ కూడా వెళ్తాము చూడండి. అస్సలు అనుకోలేదన్నమాట, అనుకోకుండా అయితే వచ్చాము. ఏమో మా హస్బెండ్కి సడన్గా వెళ్ళాలనిపించినట్టుంది. ఇక్కడ ఉందని కూడా అసలు తెలియదు మాకు, ఫస్ట్ టైం వెళ్ళడము. అనుకోకుండా అంతే, ఏదైనా అవ్వాలంటే అయిపోతుంది అనమాట అనుకోకుండా. ఇంతకు ముందు అయితే మా చిన్న వాళ్ళు వచ్చినప్పుడు వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. తీసుకొని వెళ్ళండి అని ఎన్నిసార్లు అడిగినా కూడా, అది మాకు మైసూర్ నుండి కొంచెం లాంగ్ అనమాట, తీసుకొని వెళ్ళడానికి వాళ్ళకి టైం సరిపోదని చెప్పేసి వద్దనేసారు. ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా అలాగే ఇప్పుడు అనుకోకుండా వెళ్ళిపోయాము సడన్గా. ఎందుకు మా హస్బెండ్కి అలా అనిపించేసి వచ్చేసామన్నమాట. చాలా చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నాకైతే చాలా నచ్చింది ఆ ప్లేసు. నెక్స్ట్ ఆ శివుడిది అంతా చాలా బాగుందన్నమాట. చూడండి మొత్తం మీకు చూపిస్తానన్నమాట క్లియర్గా. వాళ్ళు డబ్బులు కట్టారా? లేకండి జరగండి జరగండి. చేసేది శివ శివ శంభో 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 మహాదేవ. ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. మా సాత్విక్తోనైతే వీడియో తీయించుకుంటున్నాను, కొన్ని రీల్స్ కూడా తీయించుకున్నాను అనమాట. చాలా బాగుండే, అంటే డేలో కూడా బాగుంది, ఇంకా నైట్ టైంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. లైటింగ్ వస్తుందంట. సో మేము నైట్ వరకు అయితే ఉండలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు జర్నీ. ఇంకా అక్కడక్కడ ఆకొని వచ్చాము మేము, అందుకనే ఇంకా ఉండలేదన్నమాట. వెళ్ళిపోయాము అక్కడి నుంచి కొద్దిసేపు ఉండి. సో ఆ మెడలో దండ పట్టుకున్నట్టు ఒక ఫోటో అయితే తీశారనమాట మా హస్బెండ్. చాలా బాగా వచ్చింది ఆ ఫోటో కూడా. ఇంకా శివుడు చుట్టూ వెళ్దాం రండి, ఎలా ఉంటుందో చూద్దాం మొత్తం. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. అక్కడ ప్లేస్, లొకేషను, అక్కడ శివుడిది అంతా చాలా నచ్చింది అనమాట నాకైతే. ఎంతసేపు అక్కడ ఉండిపోయాము అంటే ఒక 1 అవర్ ఇట్లా ఉండిపోయామన్నమాట అక్కడ. చూడండి మొత్తం వెనక్కి ఆ హెయిర్ అంతా చూడండి దేవుడిది ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందన్నమాట. ఎలా ఉందో చూడండి మొత్తం. చాలా బాగా చేశారు ఆయన. నాకైతే గొంతు పట్టేసిందండి, గట్టిగా అరవలేకపోతున్నాను అనమాట. ఏమనుకోవద్దు వాయిస్ వల్ల. ఇంకా మా సాత్విక్ గడైతే ఇంక జూమ్ చేసి మరీ తీస్తాడనమాట వీడియో. వద్దురా చాలా ఆపేసి ఇంకా వీడియో తీయకనేసి అంటే కూడా తీశాడు వీడు.
ఇక్కడ వచ్చేసి నంది ఉంది, చాలా చాలా బాగుందండి నంది కూడా. ఇంక ఈ లోపలికి కూడా వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అయితే మా హస్బెండ్ బయట నుండి అయితే వీడియో తీశారనమాట. బయట నుండి చూడండి ఇక్కడ చాలా బాగుంది. ఎద్దులాగా ఉంది అంతే. మరి అదేనండి, ఎందుకు ఉండవు కొమ్ములు లేకుండా ఎట్లా? కొమ్ముల మధ్యలో నుంచి అందరు శివుని చూస్తారు, నువ్వు కొమ్ములు ఉండవు అంటాను. సో ఇక్కడైతే లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట, గుడి లోపలికి. అది నందా కాదని అడిగాను, నార్మల్గా అడిగాను. సో నాకు అర్థం కాలేదన్నమాట, అందుకే. ఇక్కడైతే అందరూ ఆరతేస్తున్నారు, దీపాలు కూడా పెడుతున్నారండి ఇక్కడ చాలామంది అయితే. జస్ట్ అలాగా దండం పెట్టుకొని రావడమేని. కొంతమంది అయితే అభిషేకం కూడా చేస్తున్నారు, ఇంకా పువ్వులు కూడా పెడుతున్నారనమాట శివుడి పైన. అభిషేకం అయితే అక్కడ డబ్బులు తీసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారనమాట చాలామంది. ఇంకా రీల్స్ ఫొటోస్లోనే ఉన్నారనమాట చాలామంది. అయితే రీల్సే సగం తీస్తున్నారు. అందరూ ఇట్లా చేతులు పైకైతే దండం పెట్టుకున్నట్టేని. నేను ఆల్రెడీ ఒకటి తీసి పెట్టాను కదా, అలా నేనైతే ఇంకా ఇలా లైన్లో అయితే వెళ్ళాలన్నమాట. వదులుతున్నారు. లోపల అయితే వీడియో లేదు. మా హస్బెండ్ అయితే బయట నుండి అలా వీడియో తీశారనమాట. మధ్యలో అయితే శివుడి విగ్రహం ఉంది, అదే శివుడి లింగం ఉందన్నమాట. సో అభిషేకం అన్నీ చేసుకోవచ్చు. ఇదే అండి, చాలా బాగుంది గుడి మాత్రం. రావాలనుకుంటే అయితే రావచ్చు. సో ప్లేస్ కూడా చాలాగా ఉందన్నమాట. ఎంత జనాలైనా కూడా సరిపోతారు, అంత ప్లేస్ ఉంది. చాలా బాగుంది ప్రశాంతంగా. ఇంకా గుడికి వస్తే ఎలాగైనా సరే ప్రశాంతంగా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ అందరూ ఇట్లా ఆరతి ఇట్లా తీసుకుంటున్నారనమాట. ఇంకా నేను కూడా చూసి ఇంకా తీసుకుంటున్నాను. ఇంకా దండం పెట్టుకొని అలా బయటకైతే వచ్చేసాను అనమాట. ఇంక మా వాళ్ళు ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట లోపలికి. చూడండి శివుడు లింగం అనమాట. జూమ్ చేసి తీశారు మా హస్బెండ్ అక్కడ బయట నుంచి. వెనక్కి వెళ్తున్నాయి. వెనక్కి వెళ్ళకూడదు పిన్ని, ముందర ఇటు తిరుగు, అక్కడ నిల్చో. లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఇక్కడ తిరుగు, అట్లా. ఇక్కడైతే అందరూ ఫుడ్ కూడా పెడుతున్నారండి. ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా, ఆవులు కాదనుకుంటా, మేబీ ఎద్దులు అనుకుంటా ఇవి. నేనైతే ఆవులే అనుకున్నాను ఫస్ట్ అయితే చూసి, తర్వాత అర్థమైంది ఇవి ఎద్దులని. సో ఇవి దేనికి పెట్టారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ పెట్టారు. సో అందరు ఫుడ్ అయితే పెడుతున్నారండి వీటికి. ఆవులకి పెడితే మంచిదే కదా, అది నేను కూడా తీసుకొని పెట్టాను అనమాట ఫుడ్. అవి ఒక్క దెబ్బకి తినేసాయి. ఇంకా మా సాత్విక్ గడు నేను పెడతా అంటే వాడికి కొంచెం ఇచ్చాను. నేను ఇంకా అది డబ్బా మొత్తం లాగేస్తుంటే నేను కూడా పెట్టాను అనమాట. ఇది చూడండి ఎలా చూస్తుందో. నేనైతే దగ్గరకు కూడా వెళ్ళలేదనమాట, భయం వేసింది నాకు అది టచ్ చేయాలంటే. పొడిసిస్తే కొమ్ములతోని అని భయం అనమాట, దగ్గరికి వెళ్ళలేదు. జస్ట్ అక్కడేమో వేరే వాళ్ళు టచ్ చేసినాక నేను వెళ్ళి దగ్గర టచ్ చేసి దండం పెట్టుకున్నాను. చాలా ఉన్నాయండి ఇక్కడ ఆవులు. అందరైతే ఫుడ్ అయితే పెడుతున్నారు తీసుకొని. అది వచ్చేసి 50 రూపీస్ అంట ఒక బాక్స్తో, అదే ఒక టబ్బుతో ఇస్తున్నారు, చిన్న టబ్బుతోని. వీళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారు టచ్ చేసి. మా కార్తీక్ అయితే ఫస్ట్ భయపడ్డాడు, వాళ్ళు టచ్ చేయగానే వీళ్ళు కూడా తెగ పట్టేస్తున్నారనమాట దగ్గరికి వెళ్ళి. వీళ్ళకి కూడా గొప్ప ఇష్టం అండి ఇలాంటివి అంటే, ఇంట్రెస్ట్ అనమాట. చూడండి మళ్ళీ వెళ్ళాడు అనమాట వీడు. వాళ్ళ నాన్న వీడియో తీస్తున్నారని చెప్పేమో వెళ్ళుంటాడు మా సాత్విక్ గడ్ అయితే. ఇక్కడైతే వీళ్ళు చూడండి సాహసాలు చేస్తున్నారనమాట. ఎడ్ల బండి అనమాట ఇది. అవి ఎడ్లు, అదే ఎద్దులు అనమాట అవి. సో వీటికి కట్టి లాగుతారు. అది మేబీ ఏదైనా అవసరం ఉంటే అది కావాలేమో, మేబీ అక్కడ యూస్ చేస్తారేమో. వీళ్ళైతే తెగ పెట్టేసి లాగేసి కూర్చొని లాగుతున్నారనమాట. కాకపోతే లేదంటే షోక్ పెట్టారేమో.
కానీ అదైతే పని చేస్తుందండి, లాగడానికి అయితే అవుతుంది అనమాట, ఎడ్ల బండిలాగా. చాలా బాగుంది ఇది. నేనైతే అక్కడ లేను ఆ ప్లేస్లో, మా హస్బెండ్ అయితే వీడియో తీశారనమాట. వీళ్ళైతే ఇంకా ఆగడం లేదు, దొరికిందే ఛాన్స్. అక్కడ కూడా ఎవరు ఏమనట్లేదు కదా, పట్టు లాగేస్తున్నారు వీళ్ళిద్దరైతే. వాడు కూర్చుంటే వీడు లాగుతున్నాడు. లాగలే ఫాస్ట్గా, అదేమో కదలట్లేదు, అది వెయిట్ ఉంటుంది కదా, వీడు ఎక్కడ లాగేస్తాడు. తెగ ట్రై చేసేస్తున్నాడు అనమాట. లాస్ట్కి ఇద్దరు ఎక్కి కూర్చుడిపోయారు అనమాట. ఇప్పుడు ఎవరు లాగుతారో వీళ్ళిద్దరికి. లాగేసి తిప్పిస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇట్లాంటి చేయమంటే మాత్రం ఫస్ట్ ఉంటారండి మా పిల్లలు. వీడు వెనక్కి తోస్తున్నాడు వీడు. ఇంకొకడు వచ్చాడు, వీళ్ళిద్దరు సరిపోదండి, ఇంకొకడు ఎవరో వచ్చారనమాట. మా బక్కడు మాత్రం ఇంకా ఆగడు. మా సాత్విక్ గడు కనీసం తొయ్యలేకపోయాడు, వీడైతే ఇంకా వెనక్కి తోసేసి పెట్టేస్తున్నాడు అనమాట. ఇంకా బక్కోళ్ళు గట్టోళ్ళు అంటారు కదా, అదనమాట. చూడండి, వీడొచ్చాడు, వీడైతే కనీసం లేపడానికి ట్రై చేశాడు, వీడేమో తిప్పేస్తున్నాడు. ఆడు లేపాడు కదా, నేను లేపాలని అనుకున్నాడు ఏమో, తొయ్యలేకపోతున్నాడు పాపం మళ్ళీ. సో వీళ్ళైతే దీంతో కాసేపు అయితే కుస్తీ పట్టారనమాట ఇద్దరును. నువ్వు కూడా తినరా కొంచెము. ఇంకా మేము ఇక్కడ డబ్బులు కట్టగానే మా కార్తీక్ గడు వచ్చి తినిపించేసాడు అనమాట. అది డొక్కులో ఏం లేదు, నేను జస్ట్ పెట్టాను వీడియో కోసం అని చెప్పి. తర్వాత మా లావణ్య అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి అక్కడి నుంచి. సో అక్కడికి అదే బెంగళూరులో ఉంటున్నారు కదా, అక్కడ అలా కలిసి చూసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇంకా అక్కడే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా అందరం తినేసి అయితే అక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. మేము వచ్చేసరికి 8:30 ఇట్లా అయిపోయింది, అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి. చిన్న బాయ్. ఇంకా అక్కడ వాళ్ళకి బాయ్ చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట. మా రాకేష్ గడ్ అయితే ఇక్కడే ఉంటాడనమాట బెంగళూరులో, వాడికి అక్కడ దింపేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. సో వాడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. అదే వాడుండే రూమ్కి అయితే వెళ్తున్నాడు. మేము ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, వెళ్ళేటప్పుడు అయితే సిగ్నల్ దగ్గర అనమాట. ఇక్కడ ఫుల్ జామ్ అయిపోయి ఉందన్నమాట. వెళ్తున్నామండి, ఫుల్ వర్షం కూడా పడుతుంది అనమాట వెళ్ళేసరికి. ఎక్కడికక్కడే సిగ్నల్ ఉన్నాయి ఇక్కడైతే. సో ఫైనల్ ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి అయితే 12 అయిపోయిందనమాట. లగేజ్ అంతా ఇంకా లోపల పెట్టేస్తున్నాము. ఫుల్ వర్షం పడిందండి వచ్చేటప్పుడు, ఇంకా చాలా లేట్ అయిపోయిందనమాట. వర్షంకి ఇంకా స్లోగా వచ్చారు మా హస్బెండ్, ఏం కనిపించట్లేదు ముందుకి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.